హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ను ఉపయోగించి ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవసరమయ్యే కొన్ని వాక్యాలను నేర్చుకుందాం. ఆ ఫ్రేజ్ ఏంటో చూసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. అలా అయితే మీరు నన్ను అడిగి ఉండాల్సింది. అలా అయితే మీరు అక్కడికి వెళ్ళకూడదు. అలా అయితే మీరు నన్ను ఎందుకు కలవలేదు. అలా అయితే అతను వెంటనే ఇక్కడికి రావాలి. ఇక్కడ ప్రతి ఒక్క సెంటెన్స్లో కూడా మనకు అలా అయితే అనే తెలుగు ఫ్రేజ్ ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అనే ఫ్రేజ్ను ఉపయోగించి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫ్రేజ్ను ఉపయోగించి కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. అలా అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వై డిడ్ యూ కమ్ హియర్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వై డిడ్ యూ కమ్ హియర్? అలా అయితే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ గో దేర్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ గో దేర్. అలా అయితే నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. అలా అయితే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ ఆస్క్ మీ ఎనీథింగ్. అలా అయితే అతను నన్ను ఎందుకు కలవలేదు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వై డిడెంట్ హీ మీట్ మీ? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, why didn't he meet me? అలా అయితే నువ్వు ఈ కార్ కొని ఉండాల్సింది కాదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ హ్యావ్ బాట్ దిస్ కార్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ హ్యావ్ బాట్ దిస్ కార్. అలా అయితే నువ్వు అతన్ని ఎందుకు నమ్మావు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వై డిడ్ యూ బిలీవ్ ఇన్ హిమ్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వై డిడ్ యూ బిలీవ్ ఇన్ హిమ్? అలా అయితే నువ్వు వారికి సహాయం చేయకూడదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ హెల్ప్ దెమ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ నాట్ హెల్ప్ దెమ్. అలా అయితే వారు ఇక్కడ ఉండకూడదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దే షుడ్ నాట్ స్టే హియర్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దే షుడ్ నాట్ స్టే హియర్. అలా అయితే నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని ఉండాల్సింది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ హ్యావ్ గాటెన్ గుడ్ మార్క్స్. ఎలా అయినా చెప్పొచ్చు. అలా అయితే ఆమె పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఉండాల్సింది కాదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, షీ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్స్. If that is the case, she should not have failed in the exams.
అలా అయితే నువ్వు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై ఆర్ యూ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై ఆర్ యూ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్? అలా అయితే నువ్వు డబ్బు ఎందుకు అడగటం లేదు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ ఫర్ మనీ? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ ఫర్ మనీ? అలా అయితే మీరు 20,000 రూపాయలు ఇచ్చి ఉండాల్సింది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ షుడ్ హ్యావ్ గివెన్ 20,000 రూపీస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ షుడ్ హ్యావ్ గివెన్ 20,000 రూపీస్. అలా అయితే నువ్వు అతన్ని ఏమీ చేయలేవు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ కాంట్ డూ హిమ్ ఎనీథింగ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ కాంట్ డూ హిమ్ ఎనీథింగ్. అలా అయితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేరు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ కాంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అలా అయితే నువ్వు నా మీద ఎందుకు అరిచావు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై డిడ్ యూ షౌట్ ఎట్ మీ? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై డిడ్ యూ షౌట్ ఎట్ మీ? అలా అయితే మీరెందుకు బాగా ఆడలేదు? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై డిడెంట్ యూ ప్లే వెల్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వై డిడెంట్ యూ ప్లే వెల్? అలా అయితే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్. అలా అయితే మీరు చాలా డబ్బు సంపాదించాల్సి వస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ విల్ హ్యావ్ టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ విల్ హ్యావ్ టు ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ.